ధర్మస్య గ్లానిర్భవతి భారత. అధర్మం వృద్ధి చెందుతో ధర్మం నశిస్తుందో ఆయా కాలంలో వాడి బాధలు విని వాడి కష్టాలు తెలుసుకొని నువ్వు ఉన్నావనే ఒక భరోసా. ఇది ఆగేటట్టు లేదు అంటే నువ్వు హ్యాండిల్ చేయగలవా లేదా? దేవుడా నాకు ఈ కష్టం వచ్చింది, వాడు జీవితం మొత్తం కూడా నిన్ను పోలీసింగ్ ఈజ్ నాట్ ఏ డ్యూటీ, ఇట్స్ ఏ సర్వీస్. ప్రజల యొక్క ధన మాన ప్రాణాలని రక్షించడమే పోలీసుల యొక్క So 17 squad and 18 squad, total members of 16, 6 and present is 59 sir. థ్యాంక్ యూ. ఇంపార్టెంట్ క్లాస్ ఇది. ల్యాండ్ ఆర్డర్లో SHO డ్యూటీస్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు డే టు డే మీరు బయటికి వెళ్ళిన తర్వాత మీరు డెఫినెట్గా రోజు చేసే విధులే ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి కొంచెం మీరు కాన్సన్ట్రేషన్ చేసి వినాలి. నేరాలు 2 రకాలని చెప్పడం జరిగింది. ఒకటి కాగ్నిజబుల్ నేరం అని, రెండవది నాన్ కాగ్నిజబుల్ నేరం అని మీకు నిన్న క్లాస్ జరిగింది. BNSS భారతీయ నాగరిక సురక్ష సంహిత షెడ్యూల్ 1 షెడ్యూల్ పార్ట్ 2లో షెడ్యూల్ 1 అనేది ఒకటి ఉంటుంది. షెడ్యూల్ 1లో ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ ప్రకారము భారతీయ న్యాయ సంహిత, ఏం పేరు వైపీసీ మారిపోయేది, భారతీయ న్యాయ సంహిత. భారతీయ న్యాయ సంహితలో ఉన్న సెక్షన్స్ ఏది పట్టదగినది అంటే కాగ్నిజబుల్, ఏది నాన్ కాగ్నిజబుల్ అని ఒక టేబుల్ ఉంటుంది. అందులో సెక్షన్ ఉంటుంది, దాని పనిష్మెంట్ ఉంటుంది, కాగ్నిజబుల్ నాన్ కాగ్నిజబుల్ ఉంటుంది, ఎవరి చేత విచారించవచ్చునో ఉంటుంది, బెయిలబులా నాన్ బెయిలబులా ఈ పట్టిక ఉంటుంది అనమాట. మీరు పోలీస్ స్టేషన్ SHO ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ SHO గారికి ఏదైనా ఎమర్జెన్సీగా ఉంది, లేదంటే ఏదైనా ఫిర్యాదుదారుడు మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు అది అత్యవసరంగా భావించాల్సిన సందర్భాల్లో తప్పనిసరిగా ఇమ్మీడియట్గా రెస్పాండ్ కావాలి. ప్రజల యొక్క ధన మాన ప్రాణాలని రక్షించడమే పోలీసుల యొక్క ప్రథమ కర్తవ్యం. అంతేకాకుండా మన కోర్ డ్యూటీ ఆ పోలీస్ ఏం చెప్పుకున్నాం మనం ఇప్పటివరకు, నేరాల్ని నిరోధించడం, తర్వాత శాంతి భద్రతల్ని కాపాడడం, తర్వాత నేరము జరిగితే నేరాన్ని పరిశోధించడం. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే నేరాన్ని పరిశోధించడం అంటే అసలు నేరం జరగకుండా చూడడమే మొదటి కర్తవ్యంగా మనం భావించాలి. ఓకే, అయినప్పటికీ కూడా మనం అన్ని చర్యలు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఒక నేరం జరిగింది. మరి నేరం జరిగినప్పుడు మనం నేరస్తుల్ని వదిలేసినాం అనుకుందాం, ఏమైతుంది సొసైటీలో? అతను ఇంకో నేరం చేయొచ్చు, అవునా? సో మన యొక్క కోర్ టాస్క్ ఏంటంటే ఏదైనా కేసు ఇన్వెస్టిగేట్ చేసినామంటే ఒకటే, నేరముని పరిశోధన పూర్తి చేయాలి, నేరస్తుని అరెస్ట్ చేయాలి, నేరస్తునికి శిక్ష పడే విధంగా సాక్ష్యాధారాలన్నిటిని కూడా మనము సేకరించాలి. అన్ని సాక్ష్యాధారాలని ఒక దగ్గర క్రోడీకరించి JFCM అంటే జనరల్గా ఫస్ట్ మనం JFCMలో వేస్తాం, కేసును అనుసరించి ఛార్జ్ షీట్ అంటారు. అది అంటే నేరం జరిగిన విధానము, అరెస్టు విధానము, నేరస్తుడు నేరం చేయడానికి చేసిన విధానము, మనం సేకరించిన సాక్ష్యాధారాలు అన్నిటిని ఎక్కడైతే క్రోడీకరించి చేస్తామో మేజిస్ట్రేట్ గారికి పంపిస్తామో దాన్ని ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఛార్జ్ షీట్. ఓకే, ఛార్జ్ షీట్ వేసిన తర్వాత నేరస్తునికి శిక్ష పడితే ఏమవుతుంది? శిక్ష పడితే ఏం జరుగుతుంది? మనకేం లాభం? మన కోర్ డ్యూటీ ఏం చెప్పుకున్నాం? లా అండ్ ఆర్డర్ని కాపాడడం. సో ఎప్పుడైతే మనము నేరం చేసిన వాడికి ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేయడం జరుగుతుంది. సొసైటీకి మనం ఏం సిగ్నల్ ఇస్తున్నాం? నేరం చేస్తే పోలీసు వాళ్ళు వదిలిపెట్టరు, కోర్టులో ఖచ్చితంగా శిక్ష పడుతుంది అనే ఈ మెసేజ్ మనం సమాజానికి ఇవ్వగలిగితే తదుపరి ఎవడైనా నేరం చేయాలంటే భయపడతారు, అవునా? రెండవది, ప్రజల్లో మనం ఒక భద్రతా భావాన్ని కల్పించిన వాళ్ళు అవుతాం. అంతేనా? ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటే, ప్రజలు అభివృద్ధి దశలో పయనించాలంటే బాధ్యత ఎవరి మీద ఉందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు నా మీద, మీ మీద, మనందరి మీద, పోలీస్ శాఖ మీద చాలా గురుతరమైన బాధ్యత ఉంది. ప్రజలు ఎప్పుడు కూడా ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఎవరి వైపు చూస్తారు? అన్నిటికీ ముందు కనపడేది పోలీసే. కాబట్టి మన వైపే చూస్తారు. కాబట్టి మనము మన డ్యూటీని ఖచ్చితంగా ఏదైతే చట్టాలు ఉన్నాయో అవి బాగా అర్థం చేసుకొని నేరస్తుని శిక్ష పడే విధంగా చూడడం మన యొక్క బాధ్యత. ఇంకొక సందర్భంలో ఒకటి కాల్ వచ్చింది, రోడ్డు మీద ఎక్కడో యాక్సిడెంట్ జరిగింది, ఒక బస్సు కింద పడిపోయిందని ఎవరో
చూస్తూ పోతూ అనే వ్యక్తిలో లేదా డయల్ 100లో నీకు కాల్ వచ్చింది. అయితే మనం అప్పుడు ఏం చేయాలి? ఇంతకు ముందే చెప్పిన అన్నిటికంటే ముఖ్యమైన విధి ఏంది? ప్రజల యొక్క ప్రాణాలని కాపాడమే మనకు అతి ప్రధానమైన విధిగా భావించాలి. ఒకవేళ నీకు కంప్లైంట్ వచ్చింది, బస్సు పడిపోయింది సార్, చాలా మంది కింద పడిన కాల్ వచ్చింది, నువ్వు ఇమ్మీడియట్గా నీ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్ అప్పగించి ఒక 3-4 తీసుకొని నేర స్థలానికి ఇమ్మీడియట్గా పోయినావు, 5 నిమిషాల్లో రీచ్ అయినావు, రోడ్డు మీద వచ్చే వెహికల్స్ ఆపినావు, చాలా మంది ఇంజూర్ ఉన్నారు, చాలా మందికి బ్లీడింగ్ అవుతుంది, ఒక హాఫ్ అన్ అవర్లో 1 అవర్లో వాళ్ళని హాస్పిటల్ తీసుకుపోతే ప్రాణాపాయ స్థితికి పోయే పరిస్థితి ఉందంటే యాజ్ ఏ SHOగా నువ్వు సబ్ ఇన్స్పెక్టర్ కాబట్టి నీకు అక్కడ ప్రజలు కోఆపరేట్ చేస్తారు, వెహికల్స్ని ఆపొచ్చు. అవసరమైతే నీ వెహికల్లోనో ఒక 4-10 మందినో ఇమ్మీడియట్గా తీసుకుపోయి నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ చేసినావు. అడ్మిట్ చేయడం వల్ల ఒక 4 ప్రాణాలతో మిగిలినారు. అంటే డాక్టర్ గారు చెప్పినారు మీరు ఇమ్మీడియట్గా తీసుకురావడం వల్ల బ్లీడింగ్ అయినప్పటికీ కూడా మీరు తొందరగా తీసుకురావడం వల్ల వాళ్ళు 4 బ్రతికించగలిగినాము. ఒకవేళ లేట్ అయితే ఈ 4 ప్రాణాలు పోయేది సార్ అని మీకు ఒక మాట అన్నారు అనుకోండి, అప్పుడు మీ యొక్క జాబ్ సాటిస్ఫాక్షన్ ఎట్లుంటుందో మనం అర్థం చేసుకోవాలి. నీ జీవితంలో ఎన్నో పనులు చేస్తాం, కానీ మనము భగవంతుడు ఇచ్చినట్లు ప్రాణం దానం చేయగలం ఎవరికన్నా? ఒక అవకాశం ఎవరికి ఉంది? ఎవరైనా ఇబ్బందులు ఉంటే డాక్టర్ గారు మాత్రం ఎవరికైనా ఆపరేషన్ చేసో లేదంటే ట్రీట్మెంట్ చేసి ప్రాణం నిలపగలడు. కానీ ఇక్కడ ఎప్పుడైతే నువ్వు ఒక 2, 3, 4 నువ్వు తీసుకుపోయి నువ్వు ప్రాణం కాపాడే విధంగా నువ్వు ఎప్పుడైతే చర్యలు తీసుకొని హాస్పిటల్ అడ్మిట్ చేస్తావో అప్పుడు నువ్వే ఏమవుతావు? నువ్వే డాక్టర్వి. నీ ద్వారా ఎవరైతే ప్రాణాలు రక్షించబడతాడో వాడు జీవితం మొత్తం కూడా నిన్నే తలుచుకుంటాడు, నిన్ను హీరోగా చూస్తాడు, నీ గురించి 10 మందికి చెప్పుకుంటాడు. అన్ని సాటిస్ఫాక్షన్ల కంటే కూడా నీవు కేవలం నీ జీవితంలో ఒక్క ప్రాణాన్ని కాపాడగలిగిన ఆ తృప్తి, ఆ సాటిస్ఫాక్షన్, ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది నీ లైఫ్ లాంగ్ ఉంటుంది. అంతకు మించిన జాబ్ సాటిస్ఫాక్షన్ వేరే నువ్వు ఏ డిపార్ట్మెంట్లోకి పోయినా చేయడానికి అవకాశం లేదు. అవునా కదా? సో అంతటి గొప్ప డిపార్ట్మెంట్లోకి మీరు ఎంట్రీ అయినారు. అవునా? మీరు ప్యాషన్తో ఎంట్రీ అయినారు. ఇక్కడ నువ్వు ఒక పోలీస్ స్టేషన్ అధికారిగా ఉన్నప్పుడు నువ్వు ప్రజలకు నువ్వే అన్న అయిపోవాలి, నువ్వే ఫ్రెండ్ అయిపోవాలి. అవునా? సరే, నువ్వు అట్లా భావించుకోవాలి. మనలో ఆ హ్యుమానిటీ అనేది మనలో ఉండకపోతే మన డ్యూటీ ఆల్రెడీ నేను చెప్పిన. సో ఆ సర్వీస్ మోటో మనలో ఖచ్చితంగా ఉండాలి. మీకు ఇక్కడ ట్రైనింగ్ అంటే స్కిల్, నాలెడ్జ్, యాటిట్యూడ్ అని చెప్పాం. ఈ 3 కాదు, సరే, వీటితో పాటుగా మీలో హ్యుమానిటీ అనేది ఖచ్చితంగా ఈ ట్రైనింగ్ నుంచి పోయే లోపల మీకు నేర్పడం జరుగుతుంది. మీలో ఆటోమేటిక్గా హ్యుమానిటీ ఉంటేనే మీరు జీవితంలో సర్వీస్లో మీరు అత్యంత సాటిస్ఫాక్షన్గా మీరు ఉద్యోగం చేయగలుగుతారు. అవునా? అయితే కష్టాల్లో ఉన్నవానికి ఎవరు సాయం చేస్తారు? మరి ఎవరు చేస్తారు? నేను ఇంతకుముందే చెప్పిన, ఎవరికి కష్టం వచ్చినా ఎవరి వైపు చూస్తారు? పోలీసు వైపు చూస్తారు. మరి పోలీసు వైపు ఇంకొక వైపు చూస్తారు. ఎవరి వైపు చూస్తారు? ఎవరికైనా మనిషి కష్టం వస్తే 2 వైపు చూస్తారు. మీరు చెప్పిన ఒకటి పోలీసు, ఇంకొకడు భగవంతుని వైపు చూస్తారు. అవునా? కష్టం వచ్చినప్పుడు భగవంతుని కాడికి పోయి గుడికి పోయి దేవుడా నాకు ఈ కష్టం వచ్చింది, నన్ను దయచేసి కష్టం నుంచి గట్టెక్కించని మనం కోరుకుంటాం. అవునా? మరి ఎట్లా? ఒక కష్టం వచ్చినప్పుడు నీ దగ్గరకు వచ్చిండు, బాధతో నీ దగ్గరకు వచ్చిండు, తలబగలు కొట్టిరు, వాడు నీ దగ్గరకు వచ్చిండు, వాడు ఏమనుకోని వచ్చిండు? నువ్వే సహాయం చేస్తావనే ఉద్దేశంతో వచ్చిండు. భగవద్గీతలో ఉంది, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అవునా? ఎప్పుడెప్పుడు అధర్మం వృద్ధి చెందుతో ధర్మం నశిస్తుందో ఆయా కాలంలో నేను తిరిగి మళ్ళీ వస్తా అని చెప్పిండు. సాధ్యమైద్దా ఇప్పుడు? అది ఈ యుగంలో సాధ్యమైద్దా? మరి ఎట్లయితుంది? ఎప్పుడైతే బాధతో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, తల పగిలిపోయినోడు, ఎప్పుడైతే నిన్ను నమ్ముకొని నువ్వే సహాయం చేస్తావని నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు వాడిని మర్యాదతో స్వీకరించి వాడి బాధలు విని వాడి కష్టాలు తెలుసుకొని నువ్వు ఉన్నావనే ఒక భరోసా వాడికి ఇచ్చి నిజంగా నువ్వు వాడికి న్యాయం చేసి వాడి ఫిర్యాదు తీసుకొని నేరస్తుని అరెస్ట్ చేసి రిమాండ్ చేసి అతన్ని ఎప్పుడైతే నువ్వు న్యాయం చేస్తావో అప్పుడు ఆ రూపంలో నువ్వే శ్రీకృష్ణుడు అవసరం లేదు. ఇక్కడ ఏ మతంలోనైనా ఏం చెప్పబడి ఉంది? కష్టాల్లో ఉన్నవానికి, బాధల్లో ఉన్నవానికి సహాయం చేయమనే ఉంది. ఏ మతంలో అదే చెప్పింది. నేను ఉదాహరణ మాత్రమే ఇది చెప్పడం జరిగింది. అవునా? సో అటువంటి సమయాల్లో ఎవరికైతే నీవు సహాయం ఇస్తావో ఆ క్షణాల్లో అతను దేవుడు సార్ నేను పోగానే నాకు సహాయం చేసిండు. ఒక డాక్టర్ ఆపరేషన్ చేసిండు, మంచి సక్సెస్ అయింది అనుకో, ఏమంటారు? ఆ డాక్టర్ దేవుడు సార్ అంటారు. అవునా? అట్లనే ప్రతి సందర్భంలో భగవంతుడు ఈ భూమి మీదకి రావడం సాధ్యం కాదు. మీరే ఎవరికైతే కష్టం వస్తుందో కష్టం వచ్చినప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరే ఆ పాత్రలోకి ప్రవేశించాలి, మీరే సహాయం చేయాలి. అట్లా మనిషి మాధవుడు అంటే ఇదే. అవునా? మానవ సేవే
మాధవ సేవ, అవునా కదా? సో మీరు అట్లా తయారు కావాలి. ఈ ఎంపథాటిక్ గుణం మనలో డెవలప్ చేసుకోవాలి మనం తప్పకుండా, అంతేనా కదా? అంతేగాని ఏదో డ్యూటీకి వచ్చినాం, జీతం వచ్చినాం అంటే మన డ్యూటీ నడవదు. నువ్వు ఒక బెస్ట్ హ్యూమన్ బీయింగ్గా, ఒక బెస్ట్ ఎంప్లాయీగా నువ్వు మన పోలీస్ డిపార్ట్మెంట్లో సర్వీసు చేయలేవు. ఓకే, మనకి ఏదైనా సమాచారం వచ్చింది, కొద్దిగా అర్జెంట్ ఉంది, ఇంపార్టెంట్ ఉంది, మనం ఏం చేయాలి? ఏదైనా ఒక సమాచారము, కొద్ది ఇంపార్టెంట్ విషయం మనకు సమాచారం మనకు నోటీసులకు వస్తే ఇమ్మీడియట్గా చేయాల్సిన పని పై అధికారులకు సమాచారం ఇస్తూనే నీవు ఏమేమి యాక్షన్ చేయాలనో అవన్నీ నువ్వు తదుపరి యాక్షన్స్ నువ్వు చేసుకుంటూనే పై అధికారులకు సమాచారం ఇవ్వాలి తప్ప పెద్ద ఇష్యూ నడుస్తుంది, రెండు వర్గాల రెండు కులాల మధ్యనో, లేదంటే రెండు అవతల ఆ బజారు ఈ బజారు ఏదో ఒక ఇష్యూలో గొడవ జరుగుతుంది. నీకు కాల్ వచ్చింది, కాల్ ఇమీడియట్గా రెస్పాండ్ అయినా ఓకే. గొడవ అవుతుందంటే నువ్వు సీనియర్ ఆఫీసర్స్కి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఒక కానిస్టేబుల్లో ఇద్దరిని తీసుకొని నువ్వు వెళ్ళిపోయినావు. అక్కడ పోతే సిచ్యువేషన్ గొడవ పెద్దగా ఉంది. నాకు పెద్ద మీసాలు ఉన్నాయి, నేను హైట్ పర్సనాలిటీ ఇంత లా ఉన్నా, నేను బాలకృష్ణని తొడగొడతా మెడగొడతా అంటే కంటి చూపుతో చంపేస్తా అంటావా? నడుస్తుందా? అట్లా నడవదు. ఎందుకు? పాతకాలం కాదు ఇది. ప్రజలు కూడా చాలా గమనిస్తూ ఉన్నారు. పాతకాలం లాగా నువ్వు పోయి ఏదో యాక్షన్ చేస్తా లాఠీ తీసుకొని కొడతా అంటే నడిచే పరిస్థితి లేదు. కాబట్టి మన బాలకృష్ణ యాక్షన్లు సినిమాలో చేస్తా అంటే RRR సినిమాలో రామ్ చరణ్ ఫెన్సింగ్ దూకిపోయి 10,000 మందిలో ఉంటే కూడా నేరస్తుని పట్టుకొచ్చినట్టు నేను కూడా దూకుతా అంటే దూకితే మన బట్టలు ఊడిపోయేటట్టు కొడతారు. ఎందుకు? మీకు ఆల్రెడీ చెప్పినాం, మాబ్ సైకాలజీ వేరే ఉంటుంది. మనిషి సింగిల్గా ఉన్నప్పుడు ఒక విధంగా ప్రవర్తిస్తాడు, మాబ్లో పోగానే ధైర్యం పెరుగుతుంది, సెకండ్ పర్సనాలిటీ అనేది అతనిలో డెవలప్ అయిపోయి ఏదైనా క్రైమ్ చేయడానికి ఈజీగా చేసేస్తాడు. ఎందుకు? గుంపు ధైర్యం ఉంటుంది కాబట్టి. సో అటువంటి చర్యలప్పుడు మనం ఏం చేయాలి? మనకు అవసరమైనంత ఫోర్స్ని సీనియర్ ఆఫీసర్ దగ్గర తెచ్చుకోవాల్సిందే తప్ప నేను ఒక్కనే అన్ని సాధిస్తాను, అన్ని నా ఒక్కరితోటే సాధ్యమైంది అని అట్లాంటి ఉద్యోగం మనము చేయకూడదు. ఖచ్చితంగా సీనియర్ ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అవసరమైనంత ఫోర్స్ని మనము సీనియర్ ఆఫీసర్స్ నుంచి మనము తెచ్చుకోగలగాలి, ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని మనం పనిచేయాలి తప్ప మన సొంత బలం మీద ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఉద్యోగము చేయడానికి వీల్లేదు. అయితే ఆల్రెడీ లైజన్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్ లో 2 రకాలుగా ఉన్నాయి లాభం. ఒకటి, నువ్వు లైజన్ లేదనుకో నీకు యాక్సిడెంట్ అయిన వెహికల్ ఇమ్మీడియట్ గా RTO గారు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి నీకు రిపోర్ట్ ఇస్తే నువ్వు ఛార్జ్ షీట్ వేసుకోవస్తుంది. ఒక డాక్టర్ గారు మెడికల్ ఎగ్జామినేషన్ చేసిండు, ఒక ఇంజురీ ఫామ్ ఇవ్వాలి, లేదంటే పోస్ట్ మార్టం చేసిండు, పోస్ట్ మార్టం రిపోర్ట్ నీకు రావాలి, FSL రిపోర్ట్ నీకు రావాలి. ఇవన్నీ రావాలంటే నువ్వు వాళ్ళతో కోఆర్డినేషన్ చేయాలి. ఆయన లెక్క చేయకుండా నువ్వేందన్నట్టు ఉంటే వాళ్ళు కూడా నువ్వేందన్నట్టుగానే రిపోర్ట్ లేట్గా ఇస్తారు, కేసు లేట్ అయిపోతుంది. కాబట్టి పోలీసు అనేది ప్రభుత్వానికి ఫ్రంట్ ఫేస్ లాంటిది, అద్దం లాంటిది. మనం ఒక్కటి పర్ఫెక్ట్గా పనిచేయగలిగితే, లా అండ్ ఆర్డర్ ఒక్కటి కంట్రోల్ చేయగలిగితే ప్రభుత్వం నిశ్చింతగా పని చేసుకుంటూ పోతుంది. ఇది ఒకటి మీరు తెలుసుకోవాలి. స్టెప్స్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్. ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ మనకి ఎదురైనప్పుడు మనం ఎట్లా రెస్పాండ్ కావాలి? ఎక్కడో ఒక దగ్గర మతపరమైన ఘర్షణ జరిగింది 2 వర్గాల మధ్యన. మన ప్రాంతంలో కూడా ఇంతకుముందు కూడా ఈ మత సెన్సిటివ్నెస్ ఉంది, ఆల్రెడీ 2 కమ్యూనల్ సెన్సిటివ్నెస్ మన ఏరియాలో కూడా ఉందనుకుందాం. ఇన్ఫర్మేషన్ వచ్చింది, అన్నో జరిగింది, నాకేంది, మా ఏరియాలో జరగలేదు, నువ్వు పండుకున్నావు అనుకో, అది ఏమవుతుంది తెలుసా? ఏమవుతుంది? స్ప్రెడ్ కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నోడే నీ లోకల్లో ఉన్న పబ్లిక్లోంచే కొంత హైపర్ యాక్టివ్ ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే నలుగురు కూర్చొని అరే అట్లయిందంట ఇట్లయిందంట, మన వర్గాన్ని అక్కడ అట్లా చేసిరంట, మనం ఒక ర్యాలీ తీద్దాం, మనం వాళ్ళకు మద్దతుగా ఇక్కడ ఒక ర్యాలీ తీద్దామని ఒక చిన్న ఆలోచన చేస్తారు. చేసి 10 మంది పోయి 100 మంది జమ అవుతారు. జమ అయిన తర్వాత కావాల్సిన సరుకు సరంజామా తీసుకొని నీకు చెప్పకుండానే రోడ్డు మీదకి వచ్చేస్తారు. రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ఏదో స్లోగన్స్ ఇస్తారు. స్లోగన్స్ ఇచ్చేసరికి అవతల వర్గం వాళ్ళకి కోపం వస్తుంది. కోపం వచ్చి వాడు 2 రాళ్ళు వేస్తాడు. 2 రాళ్ళు వేసిన తర్వాత వీడు రాళ్ళు వేస్తాడు, వాడు రాళ్ళు వేస్తాడు. సిచ్యువేషన్ ఎక్కడికి పోయిందిగా? పెద్ద లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయి కూర్చుంది. నీకు ఇవన్నీ ఏం జరగట్లేవు, అన్నీ అయిన దాకా నువ్వు పోలీస్ స్టేషన్లో లేదా ఎన్నో తిరుగుకుంటూ కూర్చున్నావు. అప్పుడు ఎక్కడో ప్రపంచంలో జరిగిన విషయం లాస్ట్కి ఏడికి వచ్చింది? నీ కిందికే వచ్చింది, అవునా కదా? మరి దీనికి బాధ్యులు ఎవరు? మనమే. అందుకే ఏం చేయాలంటే ఊహించాలి, యాంటిసిపేట్ చేయాలి. ఎక్కడ ప్రపంచంలో ఏ విషయాలు జరుగుతున్నాయి మనం ఎప్పటికప్పుడు మన నాలెడ్జ్లో ఉండాలి. అటువంటివి వచ్చి మన పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఏమైనా జరిగే అవకాశం ఉందా, అసలు ఏం జరుగుతుంది, ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ త్రూ పబ్లిక్లో నీకు కోఆర్డినేషన్ ఉంటే నీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సార్ ఇక్కడ ప్లాన్ చేస్తారు, ఒక ర్యాలీ తీస్తారంట, నీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అలా నుంచి. నువ్వు కోఆర్డినేషన్ లేకపోతే నీకు ఏ ఇన్ఫర్మేషన్ రాదు. కాబట్టి యాంటిసిపేట్ చేయాలి. ఒకవేళ యాంటిసిపేట్ చేసిన తర్వాత ఒకవేళ ఏదైనా విషయాలు జరిగే ఆ సందర్భం కనబడుతుంది,
ఇది ఆగేటట్టు లేదు అంటే నువ్వు హ్యాండిల్ చేయగలవా లేదా, నీకున్న స్టాఫ్ తోటి నువ్వు హ్యాండిల్ చేయగలవా లేదా, ఇమీడియట్ గా సీనియర్ ఆఫీసర్స్ చెప్పాలి, అవసరమైతే బయట నుంచి ఫోర్స్ తెప్పించుకోవాలి, ఇంకా అవసరమైతే ఆర్మ్డ్ ఫోర్సెస్ ను కూడా తెప్పించుకోవాలి. ఇవన్నీ అంచనా వేసి నీ యొక్క లక్ష్యం ఏంది, మళ్ళీ నీ లిమిట్స్ లో ఏమీ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే.